హాయ్ మా. ఈరోజు నేను కొత్త టాపిక్ అని చెప్పను కానీ నాకు కొంచెం కష్టం కలిగించిన విషయం చెప్పబోతున్నా నేను. ఈ మధ్య నెల్లూరు ఫ్యాంటైజీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది మా. ఒక 1 వీక్ అయి ఉంటుంది. మార్నింగ్ ఒక అమ్మాయి వచ్చింది. అంటే 11కి అట్లా వచ్చింది. ఆ పాప ఎక్కడి నుంచో కర్ణాటక శివమొగ్గ అంటారు, అక్కడ నుంచి వచ్చిందంట. సో మార్నింగ్ 8:39కే ఫ్యాంటైజ్ దగ్గర వచ్చి కూర్చునింది బయట. సో మా వాళ్ళు 10:15కి అట్లా వస్తారనమాట. వచ్చిన తర్వాత ఏంటి అంటే, మీ దగ్గర ప్రోడక్ట్ కొన్నాను, వాడిన కొద్ది రోజులకే నెల రోజులకే నాకు మొహం అంతా పాడైపోయింది, చాలా పింపుల్స్ వచ్చేసాయి అని చెప్పింది. వాళ్ళు పాపం చేయడానికి ట్రై చేస్తే అమ్మాయి కన్విన్స్ అవ్వలేదు. సో నన్ను మాట్లాడమన్నారు. మాట్లాడాను. మాట్లాడితే ఏంటమ్మా అంటే, మేడం అసలు ఏం చెప్పను, మీ వీడియోస్ నేను అనవసరంగా చూశాను, అసలు చూడకుండా ఉన్నా బాగుండేది, ఇలానే చెప్పింది మా. చూడకుండా ఉన్నా బాగుండేది, మోసపోయాను. అంటే ఏమైంది మా పాప అన్నాను. అంటే మీ ప్రోడక్ట్ వాడి నాకు భయంకరంగా అయిపోయింది ఫేస్, అసలు మొహమంతా పింపుల్స్ వచ్చేసాయి, అసలు మా అమ్మ వాళ్ళు తిడుతున్నారు, అసలు ఏంటి ఇలా చేసుకున్నావు అది ఇది అని చెప్పేసి. నేను అవునమ్మ, మా దానివల్ల అంత ఇదిగా రాదు, ఏం వాడావు అని చెప్పి అడిగాను. ఒక 2 ప్రోడక్ట్స్ చెప్పింది, గోల్డ్ సీరమ్, మ్యారీగోల్డ్. అసలు అవి చాలా సేఫ్ పాప, వాటిల్లో అసలు నీకు అట్లా వచ్చే నా కన్ను కూడా పోయింది అని చెప్పింది, నా కన్ను కూడా బూజరుగా వచ్చేసింది అని. ఇంకా నాకు డౌట్ వచ్చింది, ఏంటి అమ్మాయి ఇలా మాట్లాడుతుందని. పాప మా ప్రోడక్ట్ వల్ల అలా అవడం ఏంటి, మా హిస్టరీలోనే లేదు ఇప్పటివరకు, అసలు ఎంతోమందికి ఇచ్చాము, అసలు ఇట్లా ఎవరు చెప్పలేదమ్మా అంటే. అవును మేడం, నేను అబద్ధాలు చెప్పడం లేదని కొంచెం ఏడుపుకు తీసుకునింది అనమాట. నాకు కొంచెం పాపం అనిపించింది, ఏంటి అమ్మాయి ఇంత ఎమోషనల్గా ఉందని. మా వాళ్ళనే మాట్లాడమంటే ఇంకా మా వాళ్ళు చెప్పాను, ఏదన్నా ఒక ట్రీట్మెంట్ ఇవ్వండి మా పాప అట్లా అంటుందా పాప అంటే. ఇంకా నాకు నా కళ్ళ డాక్టర్కి చూపించండి నన్ను, మీ బాధ్యతే కదా అనింది. అంటే నేనుండి ఇదేంటిది ఈ అమ్మాయి ఇంత ఇదిగా ఉంటుంది అని, అమ్మ పాప ఫోటో పెట్టండి అన్నాను. అంటే ఫోటో పెట్టారు. ఫోటో పెడితే తన ఫేస్ మామూలుగా లేదు మా. అది అంటే అనకూడదు పాపం, తనకేదో చాలా సీరియస్ ప్రాబ్లం ఉంది. చెప్పాను, పాప మా వల్ల కాదమ్మా, నీకు ఏదో చాలా ప్రాబ్లం ఉంది నీకంటే. లేదు మేడం నేనంతా పర్ఫెక్ట్ అది ఇదని చెప్పింది. వెంటనే మా స్టాఫ్ చెప్పారు, మేడం ఈ అమ్మాయికి లోపల కూడా బ్యాండేజెస్ అంతా ఉన్నాయి, లోపలంతా అంటే షిమ్మి ఇస్తారు కదమ్మా ఫేషియల్ చేసేటప్పుడు, తనకు ట్రీట్మెంట్ ఇవ్వమన్నాను. సో చెప్పారనమాట. చెప్తే ఇంకా అమ్మాయి అస్సలు కన్విన్స్ అవ్వడం లేదు. నాకు 5 లక్షలు కావాలని డిమాండ్ చేసింది. నాకు అప్పుడు షాక్ అనమాట, ఇదేంటిది 5 లక్షలు ఏంది. బాబుతో చెప్పాను, కౌశితో. ఏంటి నాన్న ఇలా మాట్లాడుతుంది అంటే, కౌశి మాట్లాడాడు ఆ పాపతో. ఏంటమ్మా ఇట్లా మాట్లాడుతున్నావు, 5 లక్షలు ఇచ్చేది ఏంటి, అసలు మా ప్రోడక్ట్ వల్ల అవ్వదు అంటే నేను పోలీస్ రిపోర్ట్ ఇస్తాను అది ఇదని మాట్లాడుతుంది. నాతో 200 మంది వచ్చున్నారు, మేము వదులుకోము అనేసి. మావాడు అన్నాడు, సరే ఇవ్వమ్మా పోలీస్ రిపోర్ట్ ఇవ్వు, నీకు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళు, మేము చూసుకుంటాం, మా దాని వల్ల కాదు ఇది, నువ్వు ఇంత దూరం మాట్లాడుతున్నావు అంటే. నేను ఈ లోపల ఏం చెప్పాను అంటే, ఆ ప్రోడక్ట్ తీసేసుకొని దానిపైన మనీ ఇవ్వండి పాప, బీదమ్మాయి లాగుంది అమ్మాయి, పాపం ఎందుకు ఆ అమ్మాయి మనీ మనకెందుకు అని చెప్పాను అనమాట. జనరల్గా మేము తీసుకోమ్మా, బ్యాక్ తీసుకోము, ఎవరు తీసుకుంటారు చెప్పండి. మనం మార్కెట్లో ఒక ప్రోడక్ట్ కొంటాము, అది బాగాలేదని వెనక్కి ఇస్తామా, ఏమన్నా ఇవ్వం కదా. సో అని చెప్తే ఆ అమ్మాయి నాకొద్దు, నాకు 5 లక్షలు కావాలి అని. సో అందరూ కన్విన్స్ చేశారు, కొంచెం సేపటికి వెళ్ళిపోయింది. తర్వాత చూస్తే ఈవినింగ్ పోలీస్ రిపోర్ట్ ఇచ్చేసింది. పోలీస్ రిపోర్ట్ ఇస్తే ఇంక పాపం మా స్టాఫ్ వెళ్ళి కూర్చున్నారనమాట. మాట్లాడుతూ ఉంటే వాళ్ళతో కూడా అదే, ఇప్పుడు చెప్పిన మాట ఇంకొకసారి చెప్పదు, అన్నీ అబద్ధాలు చెప్తుంది. ఇంకొక విషయం ఏంటి అంటే, ఒక కత్తి పట్టుకొని వచ్చింది ఆ అమ్మాయి బ్యాగ్లో. మా వాళ్ళు అది చూసి నిజంగానే బెత్తరపోయారంట. ఇది జాగ్రత్తగా ఉండమని చెప్పాను నేను. నాతో 200 మంది వచ్చున్నారు, మాకు కడపలో చాలామంది తెలుసు అంటే, మాది కూడా కడపే అమ్మ అని చెప్పారంట. నిజంగానే మా వాళ్ళలో ఒకళ్ళు కడప నుంచే వచ్చున్నారనమాట. అంటే ఇట్లా బెదిరిస్తున్నారు మా. తీరా తెలిసింది ఏంటి అంటే, ఇట్లాంటి వాళ్ళు చిన్న చిన్న గ్రూప్గా ఫామ్ అయిపోయేసి డిమాండ్ చేస్తున్నారంట మా మనీని, బిజినెస్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి. అంటే నాకు ఫస్ట్ టైం కాబట్టి నాకు విచిత్రంగా ఉంది. తర్వాత చాలామంది చెప్పారు, అసలు ఇట్లాంటి వాళ్ళని అస్సలు ఎంకరేజే చేయొద్దు, అసలు 1 రూపీ కూడా ఇవ్వద్దు అని చెప్పేసి అనమాట. మేము కూడా అలానే అనుకున్నాం. కౌశి చాలా ధైర్యంగా చెప్పాడు, అమ్మాయి మనం ఇట్లాంటి వాళ్ళకి మనం కానీ ఏదైనా 1 రూపీ ఇస్తే రేపు 100 మంది వస్తారు, 100 మందికి ఇస్తామా మనము, వాళ్ళంతా అబద్ధాలు చెప్తున్నారు అని అనమాట. సో కొంచెం వీక్గా ఉన్నాం అనుకోండి, ఎవరు చెప్పేవాళ్ళు లేరు అనుకోండి, 5 లక్షలు కాకపోయినా ఎంతో కొంత ఇస్తాం కదా, ఎందుకు అనవసరమైన గొడవ అని చెప్పేసి ఈవెన్ సిఐ గారు కూడా చెప్పారు.
ఈ అమ్మాయి చాలా పెద్ద ప్లాన్తో వచ్చిందండి. ఈ అమ్మాయి వెనకాల ఎవరో ఉన్నారా, వెనకాల ఎవరో ఉన్నారంటే గుర్తొచ్చింది. పోలీస్ స్టేషన్లో కూడా కూర్చొని ఎంత అడగొచ్చు, ఎంత ఎంత అడగొచ్చు అని అడుగుతుందంట అమ్మాయి. ఇది టూ మచ్ మా, అంటే అంత భయం లేకుండా ఉన్నారు. ప్లస్ ఏంటి అంటే కొంతమందితో వేరేగా మాట్లాడేది అంటే ఏం కేసులు పెడతారని మనం తగ్గాల్సి వస్తూ ఉంది వెనక్కి. కానీ ఇది చాలా దారుణమ్మా. ఇట్లా ఎందుకు తయారైపోతుందో యూత్ నాకేం అర్థం కావడంలా. ఈజీ మనీ కావాలి, ఊరికి అప్పనంగా రావాలి, కష్టపడకుండా ఇంట్లో కూర్చొని ఎన్నో వేలు వస్తే తిని జల్సాలు చేయాలి అన్నట్టు అనమాట. మనం పాపం అనుకుంటే మనం పోయేటట్టున్నాము. ఇలా అంటే అమ్మాయి అడుగుతుందంట, అది ఉందా ఇది ఉందా అంటే మా దగ్గర అన్నీ ఉన్నాయని చెప్పాము. అసలు అలాంటి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఆ అమ్మాయి చెప్పాలి అంటే అసలు ఆ అమ్మాయి మెంటల్ కండిషన్ కూడా సరిగ్గా లేదు. కానీ తనకు ఎవరో చక్కగా ట్రైనింగ్ ఇచ్చి పంపించారనమాట, ఇట్లా పోయి డిమాండ్ చెయ్యని. నేను అనుకున్నాను మెంటల్ కండిషన్ సరిగ్గా లేదని. మావాడేమంటాడంటే అతి తెలివి అంటాడు. ఆ అమ్మాయి బాగుందమ్మా, శుభ్రంగా ఉంది, ఎలా చేస్తారు మెంటల్ కండిషన్ సరిగ్గా లేకపోతే అని అనమాట. అసలు ప్రతి 5 నిమిషాలకి మాట మారుస్తూ ఉంది. సో వాళ్ళు కూడా విసిగిపోయారంట, పోలీసులు కూడా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ మాట ఎవరు నమ్మరమ్మా, నువ్వు అసలు ఫస్ట్ పోయి నీ హెల్త్ రిపోర్ట్ తీసుకురాపో, నేనేం లేదు పర్ఫెక్ట్గా ఉన్నానని చెప్పిందంట. కానీ అమ్మాయి డయాలసిస్ చేయించుకుంటూ ఉంది. అమ్మాయి పేరు చెప్పనులేండి, షిమోగా నుంచి వచ్చింది అమ్మాయి. డయాలసిస్ చేయించుకుంటున్నానని మా వాళ్ళతో చెప్పిందంట. మా వాళ్ళ దగ్గర ఆ ప్రూఫ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అసలు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఫస్ట్ అమ్మాయి, మేము ఎవరిమైనా సరే నన్ను కలవనప్పుడు ఫోటో పంపించమంటమ్మా, దాన్ని బట్టి ప్రోడక్ట్స్ ఇస్తాము. ఆ అమ్మాయి శుభ్రంగా ఎడిట్ చేసిన ఫోటో పంపించిందా. పంపిస్తే మా వాళ్ళకి తెలుసు కదా, నాకంటే పెద్ద తెలియదు కానీ అవన్నీ మా వాళ్ళకి బ్రహ్మాండంగా తెలుసు. అమ్మ ఎడిట్ చేసింది వద్దు, మామూలు ఫోటో పంపించండి అన్నారంట. మామూలు ఫోటో పంపించింది ఆ డేట్లో. అది భయంకరంగా ఉంది అప్పటికే అమ్మాయి. సో మా వాళ్ళు ఏంటి అంటే పోలీస్ స్టేషన్లో ఈ 2 ఫొటోస్ చూపించాను. డేట్ ఉంటుంది కదా ఎట్లాగూ. అమ్మాయి ఎక్కువ రోజులు కూడా ఏమీ లేదు, 1.5 మంత్ నుంచి వాడుతుంది. ప్రోడక్ట్ కొంచెం కూడా తరగని కూడా లేదంట, అంటే అమ్మాయి వాడనే లేదనమాట. సో ఆయన సిఐ గారు అన్నారంట, అమ్మ ఇప్పుడే కొంచెం బాగున్నావు, ముందు ఇంకా భయంకరంగా ఉన్నావు కదా అని చెప్పేసి అని. సో అమ్మాయి ఫైనల్గా వెళ్ళిపోయింది. మావాడేమంటాడంటే మళ్ళీ వస్తుంది అంటాడు, రానిమ్మా మనం చూసుకుందాము అంటాడు అనమాట. సో మీడియాకి వెళ్తాను, బెదిరించటమ్మా, నేను మీడియాకి వెళ్తాను అంటే ఎలా అయిపోయారు అంటే, మీడియాకి వెళ్తే వీళ్ళ పరుగు పోతుంది. మీడియా ఎవరికి కొత్తమ్మా, నేను కూడా ఆల్మోస్ట్ 20 years నుంచి మీడియాతో టచ్లో ఉన్నాను. నేను ఒక మనిషి చెప్పినంత మాత్రాన ఏదో 1-2 వీడియోస్ వస్తాయి కానీ నమ్మడం నమ్మకపోవడం కాదు, ఇలా బెదిరించడం అనేది చాలా తప్పుమ్మా. తయారవుతున్నారు ఇలాంటి వాళ్ళు. ఏదో కొన్ని ఫీల్డ్స్లోనే ఉండేవాళ్ళు, బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ యూత్ కూడా బయలుదేరారనమాట, మాకు ఇదిగో మాకు ఇలా అయింది అలా అయింది, మీరు ఇంత ఇస్తేనే మేము ఒప్పుకుంటామనేసి. సో ఇట్లా చాలామంది తయారవుతున్నారు మా మోసం చేసేవాళ్ళు. మనం ఎంకరేజ్ చేయకూడదు, కానీ కొంచెం ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఉండుంటే కొంచెం భయపడి ఉండేదాన్నేమో, పిల్లలు దగ్గర లేకుండా ఉండుంటే. ఎందుకంటే నాకు తెలియదు కదా, ఈ విషయాలన్నీ తెలియదు. నేను కొన్ని విషయాలలో చాలా పూర్మ, నాకేం తెలియదు ఇలాంటి విషయాలన్నమాట. సో నా స్టాఫ్ చెప్పారు, ఏం భయపడొద్దు మేడం, అసలు ఈ అమ్మాయి అన్ని అబద్ధాలు చెప్తా ఉంది అని చెప్పేసి అనమాట. ఇలా జరిగింది. అంటే రకరకాలుగా మోసాలు చేస్తున్నారు మా. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎన్నో జీవితాలు నాశనం అయిపోతున్నాయి. మన ఇంట్లో పిల్లల్ని కూడా గమనించుకోవాలి అమ్మా. మాకు తెలిసిన వాళ్ళే 2-3, అంటే పాపం వాళ్ళు ఏం పెద్ద ఉన్నవాళ్ళు కూడా కాదు, 70,000 1,00,000 పెట్టేశారు మా. కష్టపడి మిగలబెట్టుకుంటారు అమ్మా నాన్నలు, అది కాస్త తీసుకెళ్ళి బెట్టింగ్ యాప్స్లో పెట్టేస్తారు. సో మరి యూత్ ఏమైపోతుందో, ఇంత ఈజీ మనీ ఎందుకు కావాలో వీళ్ళకి అర్థం కావడం లేదు. సో కష్టపడి సంపాదిస్తేనే దానికి ఒక వాల్యూ ఉంటుందమ్మా, లేకపోతే ఎలా ఉంటుంది? ఇది మనం నేర్పించాలి కదా మన పిల్లలకి. ఆ అమ్మాయిని మీ అమ్మకు ఫోన్ ఇవ్వమంటే అమ్మకు ఫోన్ లేదు, నాన్న అంటే నాన్న చచ్చిపోయాడు, ఎవరున్నారంటే బ్రదర్ ఉన్నాడు, సివిల్స్కి ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నాడు, పోనీ ఆ అబ్బాయి ఫోన్ నెంబర్ ఇవ్వు అంటే ఆ అబ్బాయికి ఫోన్ పోయింది 2 days ముందు. ఇలాంటి ఆన్సర్స్ ఎవరితో? పోలీస్ స్టేషన్లో చెప్పింది అమ్మాయి. సో మరి ఇన్ని అబద్ధాలు, ఎంత ఒకప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అంటే భయపడి చచ్చేవాళ్ళు అసలు మామూలు వాళ్ళు కూడా. ఇప్పుడు ఏంటో అంత ఈజీ అయిపోతూ ఉందన్నమాట, అన్నీ అంత ఈజీ అయిపోయినాయి. ఒక పరువు ఉంటుందని లేదు, ఎదుటి వాళ్ళ పరువు తీసి మనం డబ్బులు తీసేసుకుందాం అనే కోరికలు. సో మాకేం పోలేదు మా, నేను కొంచెం టెన్షన్ పడ్డాను, మా పిల్లలు అసలు టెన్షనే పడలేదు అసలు.
చూసుకుందాంలే అని చెప్పారనమాట. అంటే మన దగ్గర తప్పు లేనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు, కానీ ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కొంచెం బాధేస్తుంది కదా, కొంచెం టెన్షన్ వస్తుంది. ఫస్ట్ టైం నా లైఫ్లో ఇలాంటిది నేను ఫేస్ చేయడం. అంతకుముందు ఏదో చిన్న చిన్న మోసాలు జరిగాయి, కొంతమంది ముగిచ్చేశారు డబ్బులు, కానీ ఇది వేరనమాట. సో జాగ్రత్తగా ఉందమ్మా, మన పిల్లల్ని కూడా కొంచెం జాగ్రత్తగా పెంచుకుందాం. నేనైతే అది చెప్పాలనుకున్నాను. బాయ్ అమ్మా.